అసెంబ్లీ ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఓవైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న రాజకీయ పార్టీలు మరోవైపు ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. ఇంకోవైపు బీహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి వరాలు ప్రకటిస్తున్నాయి. ఓటర్లకు వరాలు ఇవ్వడంలో కూడా ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. బీహార్లోని ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు తేజస్వి యాదవ్ పలు హామీలను ప్రకటించారు. తేజస్వి ప్రకటించిన హామీలు ఆర్జేడీకి ఏ మేరకు విజయాన్ని అందిస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు కూటముల్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూనే ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి వరాలు ప్రకటిస్తున్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మహాగఠబంధన్ కూటమిలో కీలక పార్టీగా ఉన్న ఆర్జేడీ అగ్రనేత, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటర్లకు పలు వరాలు ప్రకటించారు. బీహార్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధుల భత్యాలను రెట్టింపు చేస్తామని తేజస్వి యాదవ్ ప్రకటించారు. అలాగే వారికి 50 లక్షల బీమా సౌకర్యంతో పాటు పెన్షన్ కూడా ప్రకటించారు. ఇప్పటికీ మహిళల కోసం జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు 30,000 చొప్పున నెలవారీ వేతనం చెల్లిస్తామని ఆర్జేడీ ప్రకటించిందని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. మహాగఠబంధన్ కూటమి అధికారంలోకి వస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారులకు క్వింటాలకు మార్జిన్ మనీని గణనీయంగా పెంచుతామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా బీహార్లో క్షురకులకు, కుండల వ్యాపారంలో నిమగ్నమైన వారికి, వడ్రంగులకు 5 లక్షల వడ్డీ లేని రుణాలను అందిస్తామని తేజస్వి యాదవ్ ప్రకటించారు. తాము ఇచ్చే రుణాల ద్వారా వారు స్వయం ఉపాధిని నిలబెట్టుకోవడానికి ఆధునిక ఉపకరణాలు కొనుగోలు చేయగలరని తేజస్వి యాదవ్ వెల్లడించారు. బీహార్ ప్రజలు బీజేపీ వ్యూహాల గురించి తెలుసుకున్నారని, ప్రభుత్వ మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. మహాగఠబంధన్ కు ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని తేజస్వి ధీమా వ్యక్తం చేశారు. బీహార్ మార్పు కోసం సిద్ధంగా ఉందని, తాము ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే బీహార్కు పెట్టుబడులు రప్పించి పరిశ్రమలు నెలకొల్పేలా చూస్తామని విపక్ష కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. తాము కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని నిర్మించడానికి పోరాడుతున్నట్లు తేజస్వి తెలిపారు. కేంద్రంలోని మోదీ సర్కార్ కనీసం బీహార్లో సూదుల తయారీ కర్మాగారాన్ని కూడా నెలకొల్పలేకపోయిందని తేజస్వి ఎద్దేవా చేశారు. నితీష్ సర్కార్ విధించిన మద్యపాన నిషేధం కేవలం కంటి తుడుపు చర్యగా తేజస్వి పేర్కొన్నారు. బీహార్ను ఏమాత్రం నడిపే స్థితిలో నితీష్ లేరని, మార్పునకు సమయం ఆసన్నమైందని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఎన్డీఏ సర్కార్ను ఇంటికి పంపి ప్రజలకు బాధల నుంచి విముక్తి కల్పించాలని, ఛట్ పూజలో దేవుణ్ణి ప్రార్థించాలని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ కూటమి తరపున ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇటీవల ప్రకటించారు. అదే సమయంలో వికాసశీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముఖేష్ సహానీని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలోని మహాగఠబంధన్లో కాంగ్రెస్, దీపాంకర్ భట్టాచార్య నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, ముఖేష్ సహానీ వీఐపీ పార్టీలున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఎన్డీఏను ఓడించి అధికారంలోకి వచ్చేందుకు మహాగఠబంధన్ కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్ ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో పలు వర్గాలకు హామీలు ప్రకటించారు. ఎన్డీఏపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విపక్ష కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు విపక్ష కూటమి పార్టీలు ఓటర్లకు పలు కీలక హామీలు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే తేజస్వి యాదవ్ ప్రకటించిన పలు హామీలు ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటాయనేది చూడాలి. బీహార్లోని కీలక వర్గాల ఓటర్లకు తేజస్వి యాదవ్ పలు హామీలు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే బీహార్కు పెట్టుబడులు రప్పించి అనేక పరిశ్రమలను నెలకొల్పుతామని తేజస్వి యాదవ్ చెబుతున్నారు. మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఇచ్చే హామీలు ఆర్జేడీకి, ఆ పార్టీ సారథ్యంలోని కూటమికి ఏ మేరకు విజయావకాశాలను పెంచుతాయనేది ఆసక్తికరంగా మారింది.